ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనము. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియమైన వర్లరా, నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఈ మాటలు సెలవిస్తున్నారు. ఎవరి అయితే దేవుని మాట యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా నిత్య జీవము కలిగిన వారండి. వారు తీర్పులోనికి రారు, మరణములో నుండి జీవములోనికి వాళ్ళు వచ్చారు. మామూలుగా మనిషి పాపి క్రియలు చేయటం వలన తను నిత్య జీవంలోనికి వెళ్ళడండి, నిత్య నరకానికే వెళతాడు. కానీ ఎప్పుడైతే దేవుని మాటల యందు విశ్వాసం ఉంచి ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి ఎల్లప్పుడూ దేవుని యందు జీవిస్తున్న వాళ్ళందరూ కూడా మరణములోండి జీవములోనికి మార్చబడుతున్నారు. అంటే మంటి దేహాలుగా ఉన్నవారు మహిమ దేహులుగా మార్చబడుతున్నారు. ప్రియమైన వర్లరా, అటువంటి మార్పుని దేవుడు వారికి ఇస్తున్నాడు. వారు అలా మార్చబడుతున్నారన్నా, మరణములోండి జీవములోనికి వెళుతున్నారన్నా, ప్రియమైన వర్లరా, మహిమ దేహముగా వారు మార్చబడుతున్నారంటే కారణము ఈ లోకములో ఉన్నప్పుడు వారి మనస్సు మార్చబడాలి. మొదటిగా వారి మనస్సు మార్చబడాలండి. ఎప్పుడైతే వారి మనసు నూతనంగా మార్చబడుతుందో అంతకుముందు వరకు వారి మనసులో లోకానుసారమైన శరీరాశులు, నేత్రాశులు, జీవపడంబాలు కలిగిన మనసులు ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఒక నూతనంగా మార్చబడుతుందో దేవుడు వారిని మరణములో నుండి జీవములోనికి మారుస్తాడండి. జీవ గ్రంథములో వారి పేరును లిఖిస్తాడు. కాబట్టి వారి యొక్క మనసులు మార్చబడాలి, వారి యొక్క సహవాసాలు మార్చబడాలి, ఆలోచనలు మార్చబడాలి. అంతేకాకుండా వారు దేవునికి ఎల్లప్పుడూ కూడా విధేయులుగా, అంటే మాట వినేవారిగా జీవించాలండి. ప్రేమైన వాళ్ళారు, ఒకసారి ఆలోచించండి. మార్చబడ్డం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎవరైతే దేవుని యందు ఉంటారో వారందరూ కూడా నూతన సృష్టి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదని కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కావున ఎప్పుడైతే లోకములోంచి దేవునిలోనికి మార్చబడతారో అలా దేహము మార్చబడి మహిమ దేహముగా మార్చబడుతుంది. కాబట్టి నిత్య జీవములోనికి వస్తున్నారు, నిత్య నివాసాన్ని కలిగి ఉంటారు. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. ఇంకా మనసు మార్చబడకపోతే మారు మనసు పొందండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కావున ప్రతి ఒక్కరూ ఆలోచించి మారు మనసు పొంది ప్రభువునందు నమ్మిక ఉంచవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.